కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తానన్న జగ్గారెడ్డి రాహుల్కి ఇచ్చిన మాట ప్రకారం గచ్చుపుగా ఉన్నానని వెల్లడి. నవంబర్లో తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానన్న జగ్గన్న. రాజకీయంగా మనసులో నాకు ఒక కోరిక ఉంది, అది నవంబర్లో చెప్తాది. ఓ దిక్కు సీఎం గా 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ఉంటానంటుండు. సీఎంది చెప్తి కదా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఇంకేదో 5 ఏళ్ళు అంటున్నాడు. లైన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారన్న జగ్గారెడ్డి. మళ్ళీ ఉత్తమ్ రెడ్డి మళ్ళీ ఆయన ట్రై చేస్తాడు ఇప్పటికీ. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ఆయన స్టైలే సపరేటు. ముక్కుసూటిగా మాట్లాడు ఆయన నైజం. ఒకసారి నేనే రాజు, ఇంకోసారి నేనే మంత్రి అంటుంటాడు, ఇంకోసారి పార్టీ పెద్దలే తోపు అంటుంటాడు. రాబోయే కాలానికి తెలంగాణ కాబోయే సీఎంని నేనే అని గట్టిగా చెప్తుంటాడు అప్పుడప్పుడు. మళ్ళోసారి నేను ఇంకా ఎన్నికలలో పోటీ చేయనని సంచలన ప్రకటనలు చేస్తుంటాడు. తన పేరు చెప్తేనే వేరే పార్టీల నాయకులే కాదు, సొంత పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా అడలిపోతుంటారు. గత కొద్ది కాలంగా గప్చుప్గా ఉన్న ఫైర్ బ్రాండ్ లీడరు ఇప్పుడు మళ్ళా యాక్టివ్ అయ్యిండు. త్వరలోనే అసలు సిసలైన సినిమా చూపిస్తామామా అంటూ మాస్ ట్రైలర్ వదిలిండు. ఆయన ఎవరో ఆ ముచ్చటందో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి రూటే సపరేటు. విద్యార్థి నాయకుడిగా పొలిటికల్ కెరియర్ మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే 2 తెలుగు రాష్ట్రాలల్లో మాస్ లీడర్గా ఎదిగిండు జగ్గన్న. ఆలే నరేంద్ర శిష్యుడిగా రాజకీయాలల్లో ఓనమాలు నేర్చుకున్న జగ్గారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండతోని కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కొద్ది రోజుల్లోనే పార్టీల కీలక నాయకుడిగా మారిండు. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే వాళ్ళతోని అత్యంత సన్నిహితంగా ఉంటూ తన నియోజకవర్గ పనులను వేగంగా చేయించుకునుడు జగ్గారెడ్డికి మాత్రమే సాధ్యమవుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన భిన్నంగా వ్యవహరించేటోడు. అందరూ జై తెలంగాణ అంటుంటే జగ్గారెడ్డి మాత్రం జై సమైక్యాంధ్ర అని చెబుతుండేటోడు. ఎవరి గురించి ఆలోచించకుండా తన మనసులో ఉన్న మాటను కుండబద్దలు కొట్టినట్టు చెప్పేయడం జగ్గారెడ్డి స్టైలు. ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్తో మీడియాలో కనిపించే జగ్గారెడ్డి సొంత కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా చెమటలు పట్టించడంలో దిట్ట. అయితే గత కొద్ది కాలంగా రేవంత్ ప్రభుత్వం వచ్చినాక గదేందో కానీ సైలెంట్గా మారిపోయిండు. జూలై ఆఖరున తాను రాజకీయంగా పెద్ద ప్రకటన చేస్తానని ఆయన గతంలో ఒకసారి మనకు చెప్పిండు. ఆ గడువు పూర్తి కావడంతో ఏమైందే జగ్గన్న అని అందరూ అడిగితే తన మౌనం వెనుక ఉన్న సీక్రెట్ను బయట పెట్టిండు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఢిల్లీలో రాహుల్ గాంధీ తనతో వ్యక్తిగతంగా మాట్లాడిండని చెప్పుకొచ్చిండు. అదేంటంటే పార్టీలో ఎవరి మీద కోపం ఉన్నా ఎలాంటి సమస్యలున్నా మీడియా ముందు కాకుండా తన కాడికే వచ్చి చెప్పాలని ఆదేశించిండని చెప్పుకొచ్చిండు జగ్గన్న. ఆనాడు రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట కట్టుబడే ఇన్నాళ్ళు రేవంత్ ప్రభుత్వం పైన పార్టీ పైన ఎసొంటి కామెంట్ చేయకుండా మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చిండు జగ్గారెడ్డి. అయితే ఇప్పుడు ఆ మౌనం వీడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయట. నవంబర్ నెలల తన రాజకీయ భవిష్యత్తు మీద ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తానని మరో బిగ్ బాంబ్ పీల్చిండు. వచ్చే 3 నెలలల్లా రాజకీయంగా తనకు మరింత క్లారిటీ వస్తుందని చెప్పుకొచ్చిండు. ఇక తన మార్కు డైలాగులతోని కాంగ్రెస్ నాయకులకు మైండ్ బ్లాంక్ అయ్యే కామెంట్స్ చేసిండు జగ్గారెడ్డి. ఓ దిక్కు వచ్చే 5 ఏళ్ళు కూడా తనే సీఎం అని రేవంత్ రెడ్డి ప్రకటించుకుంటాండు. కానీ సీఎం రేసులా సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడని చెప్పిండు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్ళల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. కర్ణాటకలో జరిగినట్టు తెలంగాణలో కూడా పవర్ షేరింగ్ లేదా ముఖ్యమంత్రుల మార్పు ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమైనా సైలెంట్గా సీఎం పీఠం కోసం ఢిల్లీలో పావులు కదుపుతున్నాడా అన్న చర్చ కూడా నడుస్తుంది. అసలు జగ్గారెడ్డి ఏం చెప్పాలనుకుంటుండు, సీఎం పదవి టాపిక్ని ఎందుకు టచ్ చేసిండనే చర్చ ఇప్పుడు ఊపందుకుంది. అయితే జగ్గారెడ్డి భార్య నిర్మల TGIIC కార్పొరేషన్ చైర్మన్గా చేసిన పదవి కాలం ముగిసిపోయింది.
దాని రెన్యువల్ లేదా కొత్త పదవి మీద అధిష్టానం ఎసొంటి క్లారిటీ ఆయనకి ఇయ్యలేదు. బహుశా అది గుర్తు చేసేటందుకు గిట్ల ప్రెజర్ పాలిటిక్స్ రన్ చేస్తుండని గాంధీ భవన్ నేతలు గుసగుసలాడుతుర్రు. ఏదేమైనా జగ్గారెడ్డి మళ్ళీ వాయిస్ పెంచుడు మాత్రం సొంత పార్టీ నేతలకు తలనొప్పిగా మారనుంది. మరి నవంబర్ నెలల జగ్గారెడ్డి పేల్చబోయే ఆ పొలిటికల్ బాంబు ఎవరు వికెట్ తీస్తుందో మనం చూడాలి. మొత్తానికి సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఇచ్చిన ఈ నవంబర్ అల్టిమేటం తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర కలకలం రేపుతాంది. మరి కాంగ్రెస్ అధిష్టానం ఆయనను బుజ్జగిస్తుందో లేక నవంబర్ దాకా ఎదురు చూస్తుందో చూడాలి. చూశారు కదా సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి. ఇప్పుడు మౌనం వీడడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంది? దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.